కావ్య విషయంలో రాజ్ చేయాల్సినవన్నీ చేసేసి, చేయకూడనివి కూడా చేసేసి, ఏం తెలియనట్టు పప్పు సుద్దలాగా ఎదురు చూస్తూ ఉంటాడు. తాతయ్య, అమ్మమ్మ తీసుకొస్తారులే అన్నట్టుగా. అయితే కావ్య పెద్ద షాకే ఇస్తుంది రాజ్‌కి. వాళ్ళతో రాదు. తిప్పి పంపించేస్తుంది. అయితే సరాసరిగా అపర్ణ కోసం రాజే వెళ్తాడు కనకం వాళ్ళ ఇంటికి. అవును. మా ఇంటి మహాలక్ష్మి తప్పిపోయి ఇక్కడికొచ్చింది వెకేషన్ కోసం. ఎటుపోయింది? ఎక్కడ సేదదీరుతుంది అనేది అంటూ ఉంటే, కనకంకి రాజ్ మాటలు అర్థం కావు. లోపలుంది బాబు అని చెప్పగానే, కావ్య ఏమో రంగులు వేసుకుంటూ ఉంటుంది. రాస్ కావ్య దగ్గరికి వెళ్ళి, రా మా ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరంట. కలకల అంతా పోయిందంట. రా అమ్మా రా, అడుగు పెడుదువురా అంటూ ఉంటే, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? అనైతే అంటూ ఉంటే, మా ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరంట. నిన్ను తీసుకురమ్మన్నారు అంటే, వేరెవరినైనా చూసుకోండి అని కావ్య చెప్తుంది. ఎంత పొగరే నీకు, నేను ఎలా అయినా నిన్ను తీసుకెళ్తాను, నీ కాళ్ళు పట్టుకొనైనా తీసుకెళ్తానని కోపంగా మాట్లాడతాడు. అట్లా ఏమో కోపం చూపిస్తాడు, ఇలా ఏమో బతిమిలాడుతూ ఉంటాడు. కావ్యకి అర్థం కాక బతిమిలాడితే బతిమిలాడు, లేదంటే కోప్పడు అన్నట్టు సీరియస్గా చెప్తుంది రాజుని చూస్తూ.